హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 18 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే హైడ్రా ఆగదు, సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా మారుస్తామన్న రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోసినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య గారికి 17 సెప్టెంబర్న ఘన నివాళి అర్పించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. దీని విలీనమని ఒకరు, మరొకరు విమోచనమని అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావించింది. అదేవిధంగా సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేస్తున్నాం. డిసెంబర్ 9న మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను అంగరంగ వైభవంగా జరపబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఈ హైడ్రాకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా హైడ్రా మరింత శక్తివంతంగా మారి రానున్న రోజుల్లో అక్రమ కట్టడాలను తొలగించడానికి హైడ్రా ఇకపై ఆగదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే పరిశ్రమ పెడతారా, ఇక స్థలం కొనే అవసరం లేదు. ఎంఎస్ఎంఈ లక్ష్యంగా పరిశ్రమ 4.0 పాలసీ 33 భూమితో పాటు భవనాల లీజు, నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామిక వాడ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం. నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ 4.0 పేరిట కొత్త పాలసీలను తీసుకురావడం అయితే జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమ 4.0 పేరిట కొత్త పాలసీలను తీసుకురావడం అయితే జరిగింది. ఈ పాలసీలోని కొన్ని ముఖ్యాంశాలను చూసినట్టయితే ఇంతకుముందు ఎంఎస్ఎంఈ సంస్థలను నిర్మించాలంటే వాటికి సంబంధించిన భూములను ప్రభుత్వం నుంచి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భూములను లీజుకు ఇస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ భూములు 33 సంవత్సరాల లీజుకు తీసుకోవచ్చు అని చెప్పేసి నిర్దేశించారు. అదేవిధంగా భవనాలను కూడా లీజు పద్ధతిలో ఇవ్వాలని నూతన విధానంలో రూపొందించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ భవనాలను ఈ పరిశ్రమలకు అనువుగా నిర్మిస్తారు. లీజు తీసుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా పరిశ్రమలను ప్రారంభించుకుంటే ప్రభుత్వం లీజుకిచ్చిన భూమిని మరియు భవనాలను వెనక్కి తీసుకుంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్కులలో సామాజిక వసతులు సైతం కల్పించనున్నారు. వాటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రం మరియు కార్మికుల నివాసానికి గదులు మరియు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎంఎస్ఎంఈలను స్థాపించడానికి వచ్చే మహిళలను ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఏషియా ఛాంపియన్షిప్లోని ఫైనల్లో చైనాపై భారత్ విజయం. ఇటీవల మన భారత హాకీ టీం ఒక్కో ప్రత్యర్థిని మట్టి కరిపిస్తూ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హాకీలో దూసుకెళ్లిన భారత జట్టు ఆఖరి మెట్టు పైన అదరగొట్టింది. ఫైనల్లో చైనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైన అసాధారణ పోరాటంతో విజయాన్ని అందుకుంది. పట్టుదల ప్రదర్శించిన హర్మన్ ప్రీత్ సింగ్ జగ్రాజ్ చేసిన ఓ ఫీల్డ్ గోల్తో ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టైటిల్ గెలవడం భారత్కు ఇది 5వ సారి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఢిల్లీ కొత్త సీఎంగా అతిశి మాజీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు గత 6 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరియు అదేవిధంగా మనీ లాండరింగ్లో తిహార్ జైల్లో గత 6 నెలలుగా ఉన్న విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజుల ముందు బెయిల్పై విడుదల కాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇటీవల నిన్న సాయంత్రం 4:30 రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వికే సక్సేనాను కలిసి ఆయన రాజీనామాను సమర్పించారు. ఇప్పుడు ఢిల్లీ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ వచ్చేసి శ్రీమతి అతిశి గారు. ఈవిడ ఈ నెల 26 మరియు 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే అతిశి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇకపోతే ఈ అతిశి ఎవరు, ఆమెనే ఎందుకు చీఫ్ మినిస్టర్గా నియమించారు? అతిశి పూర్తి పేరు వచ్చేసి మార్లెనా సింగ్. అతిశి మార్లెనా సింగ్ పంజాబీ రాజ్పుతుల అమ్మాయి. ఈవిడ 2023 నుంచి విద్యా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మరియు పవర్ టూరిజం బాధ్యతలను అందుకున్నారు. ఈవిడ 2023 నుంచి మంత్రిగా విద్యా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పవర్ టూరిజం బాధ్యతలను అందుకున్నారు. ఈ విధంగా పార్టీకి చేసినటువంటి ఎన్నో రకాల కృషులను చూసినట్టయితే ఢిల్లీ విద్యా విధానంలో మార్పునకు ఈమె ప్రధాన కారణమని మరియు అదేవిధంగా భూషణ్ బునియాడ్ హ్యాపీనెస్ కరికులం, ఆంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కఠిన కరికులం విద్యార్థులపై భారం పడకుండానే పెరుగుతున్న పోటీకి తగ్గట్టుగా
సిద్ధం చేసేలా వీటిని ప్రవేశపెట్టారు. ఈ విధమైన అనేక కార్యక్రమాలు అతిశీ మైండ్ సెట్తోనే జరిగాయని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 3 రోజులు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం వెల్లడించింది. క్వాడ్ చూసినట్లయితే క్వాడ్ని మనం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్గా చెప్తాం. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఒక 4 దేశాల సమూహం. ఆ దేశాల పేర్లు చూసినట్టయితే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా మరియు అమెరికాలు. ఈ 4 దేశాలు కలిసి ఈ క్వాడ్ అనే ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ క్వాడ్ యొక్క 4వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. 22న న్యూయార్క్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా 23న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో నిర్వహించే సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే బుల్డోజర్ న్యాయం ఆపండి, మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కూల్చొద్దంటూ సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి ఆనకట్ట వేసింది. దేశంలోని ఏ ప్రాంతంలోనూ తమ అనుమతి లేకుండా నిందితుల ఆస్తులు సహా ఏ ఒక్క నిర్మాణాన్ని అక్టోబర్ 1 వరకు కూల్చివేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బుల్డోజర్ న్యాయం చూసినట్టయితే ఇది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో ఎక్కువ మొత్తంలో నేరస్తులపై మరియు అక్రమ కట్టడాలపై ఇది విరుచుకుపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి మాస్టర్ మైండ్గా మనం ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని చెప్పుకోవచ్చు. ఇకపోతే రహదారులు, ఫుట్పాత్ల మీద, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ సుప్రీంకోర్టు వెల్లడించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 500 దాటిన యాగి తుఫాను మరణాలు. మయన్మార్లోనే 226 మంది బలి. భారీ వర్షాలకు తోడు గత వారం సంభవించిన యాగి తుఫాను కారణంగా మయన్మార్లో వరదలు ముంచెత్తడం, కొండ చర్యలు విరిగిపడడంతో 226 మంది మరణించారు. మరియు అదేవిధంగా 77 మంది గల్లంతయ్యారని మంగళవారం అక్కడి ప్రభుత్వం మీడియాకు తెలిపింది. ఇంతకుముందు యాగి తుఫాను వియత్నాం, ఉత్తర థాయిలాండ్, లావోస్లను తాకింది. వియత్నాంలో దాదాపు 300 మంది, థాయిలాండ్లో 42 మంది మరియు లావోస్లో 4 మరణించారని ఏషియన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ తెలిపింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చీపురు పట్టని చెయ్యి. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో రాజధాని రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ అసెంబ్లీకి గడువు కన్నా ముందే ఎన్నికలు జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానా ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం దానిపై విమర్శల బాణాలు సంధిస్తోంది. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో జరగబోయే ఎలక్షన్స్ 2025 ఫిబ్రవరిలో కాగా వాటిని హర్యానా ఎలక్షన్స్తో కలిపి నవంబర్లో నియమించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ను కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఫలితం ఇవ్వని యాంటీబయాటిక్స్. అవి పనిచేయక 1919 నుంచి 21 మధ్య ఏటా 10 లక్షల మంది మృతి. తాజా నివేదిక వెల్లడి. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ మందులను తట్టుకునే శక్తిని రోగకారక బ్యాక్టీరియా సంతరించుకుంటుంది. ఫలితంగా యాంటీబయాటిక్స్ పనిచేయక 1990 నుంచి 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మందికి పైగా మరణించారు. వచ్చే 25 ఏళ్లలో యాంటీబయాటిక్స్కు లొంగని రోగాల వల్ల 3.9 కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక హెచ్చరించింది. వీటిలో అత్యధిక మరణాలు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే సంభవించనున్నాయి. 2025 నుంచి 50 మధ్య కాలంలో ఈ 3 దేశాల్లో యాంటీబయాటిక్స్కి లొంగని రోగాల వల్ల 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు హెచ్చరించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే డిసెంబర్ 1న సీటెట్ సెంట్రల్ ఎలిజిబిలిటీ టీచర్ టెస్ట్ ఏదైతే ఉందో అది డిసెంబర్ 1న నిర్వహించనుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తుకు తుది గడువు అక్టోబర్ 16. మొత్తం 20 భాషల్లో 130 నగరాల పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారని, ఒకవేళ ఏదైనా నగరంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్కడ నవంబర్ 30వ తేదీన ఈ పరీక్ష జరిపే అవకాశం ఉందని సిబిఎస్ఈ పేర్కొంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మరియు ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.